ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సింగం భరత్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మరియు వారి అనుచర వర్గం సుమారు 50 కుటుంబాలు బీజేపీ పార్టీని వీడి శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు. బీజేపీని వీడి టీడీపీలో చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింగం భరత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విధానాలు నచ్చి స్వచ్ఛందంగా ఈరోజు టీడీపీలో చేరినట్లు తెలిపారు. అదేవిధంగా భూమా అఖిలప్రియకు సేవ చేసే భాగ్యం కలిగిందని, భూమా అఖిలప్రియ విజయానికి వెన్నంటి ఉండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని టీడీపీ నాయకుడు సింగం భరత్ తెలిపారు. అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మా మీద నమ్మకంతో సింగం భరత్, వారి కుటుంబ సభ్యులు మరియు వారి అనుచర వర్గం మొత్తం టీడీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవరాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు, గతంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నాయకులుగా మనకి గౌరవం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. మరి ఈరోజు సింగం భరత్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడము, వీళ్ళేమి కొత్త వాళ్ళేం కాదు, గతంలో పాత వాళ్ళే అందరూ కూడా మళ్ళీ ఒక గూటికి చేరుకోవడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడానికి అందరం కూడా కృషి చేసి, అందరూ కూడా కలిసికట్టుగా పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఉండి కలిసి రాజకీయాలు చేసి ఈరోజు ఆళ్లగడ్డలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో అరాచకాలన్నీ కూడా అరికట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో, భార్గవ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విఖ్యాత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు టీడీపీ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ పార్టీ. అలాంటి పార్టీలో జాయిన్ కావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం కొంచెం లేట్ అయింది. అది ఒక వేరే విధంగా వెళ్ళిపోయి జాయిన్ కావాల్సి వచ్చింది అక్కడ. కాబట్టి ఎట్టకేలకు మళ్ళీ అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో వారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కళ్ళని చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి కొందరు మాట్లాడుతున్నారు అఖిలప్రియ గారి గురించి, వాళ్ళ తండ్రి గారి గురించి. ఇప్పుడు గంగులూరులో అందరు కలిసి 2004లో శాంతి యాత్ర చేశాము గంగులూరు అందరు కలిసి అని చెప్పేసి, ఆ రోజు గంగులూరు ప్రభాకర్ రెడ్డి గారు ఇటు పక్క జాయిన్ అయిపోయి ఆ రోజు నాయిరెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చి నాయిరెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి శాంతి యాత్రలు, శాంతి కపోతాలు ఎగరలేదు. అవన్నీ అవాస్తవాలు మాట్లాడడం అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకొకటి నేను అటు పక్క వెళ్తే 25,000 మెజార్టీతో అఖిలప్రియ గారు గెలుస్తా అని చెప్పారు. అయ్యా మీరు ఉండేది భూమవర్గంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తే ఇక్కడున్న వర్గం చీలిపోయి అటుపక్క ఉన్న వైసీపీ క్యాండిడేట్కి మేలు జరుగుతుంది, కానీ ఇటుపక్క భూమా అఖిలప్రియ గారు అట్లా జరుగుతుంది. అంటే ఏది మాట్లాడినా అవాస్తవాలు మాట్లాడాలా, ఏది చెప్పినా అవాస్తవం చెప్పాలా. అంటే పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాం, చేసినాము, ఈరోజు మాకు పార్టీ పలకడం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు. అంటే మిమ్మల్ని నమ్ముకోవచ్చులో మాత్రము నాశనం అయిపోవాలా. మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, వర్గాన్ని చీల్చడం ఎందుకు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ గంగులలో కలపడం ఎందుకు? అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు. అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా, లేకపోతే ఇండిపెండెంట్ పడే సత్తా లేకనా? మీ సత్తా అంటే ఇండిపెండెంట్ పడి చూపించగలరు కదా. పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇండిపెండెంట్ పడి చూపించుకోవాలి మీరు ఏందనేది. అది చూపించుకోకుండా ఊరికే ఏదో 4 ఏళ్ళు తిరిగినాము, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, చేసినాము, ఈరోజు మాకు ఏం జరగడం అనే విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంది? వర్గం ఉన్న పరిస్థితి ఏంది? ఇటు పక్క ఉన్నది భూమా వర్గం, గంగుల వర్గమే. వర్గాల పరిస్థితి ఏంది? అంటే వర్గ రాజకీయం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీ ఇష్టానుసారం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు మీరు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ? ఈరోజు భూమా గంగుల వర్గం చేరడం అనేది ఎంత గలీజ వరం అంటే ఈరోజు మీ ఉనికి మీరే పోగొట్టుకున్నారు. అంటే ఒక లీడర్ స్థాయి నుంచి కింద కార్యకర్త స్థాయికి పోయాను. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, నేను 25,000 ఓటు చీలుస్తాను, ఇవి చెప్పుకుంటూ పోతే జనాలు నవ్వుతున్నారు. కాబట్టి ఇక్కడైనా సక్రమైన రాజకీయాలు నేర్చుకొని
కొంచెం ఎవరి దగ్గర చెప్పించుకోండి మీరు. ఎట్లుంటుంది రాజకీయం చేస్తే, ఎలా ఉండాలా, రాజకీయంలో ఉంటే ఎలా నడుచుకోవాలి, మనము ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలా, ఇవి నేర్చుకోవాలి. కానీ ఏదో డబ్బులున్న రాజకీయం దిగడము, అవి అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ వేరే పాటలకు పోతే ఇవి కాదు. రాజకీయం అనేది మనకు వర్గం ఉంటుంది, ఆ వర్గాన్ని కాపాడుకోవాలా. ఇదే విధంగా మొన్న మాట్లాడారు భూమానారెడ్డి గారు మీద టీడీపీ వాళ్ళు కేసు పెట్టారంట. ఎక్కడ? నంద్యాలలో ఆ మీటింగ్, మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ జరుగుతుంది. నీ మీదే మందులో కేసు పెట్టారు కదయ్యా. నువ్వు ట్యాంక్ కట్టించావు, ట్యాంక్ పైప్ బౌలు కొట్టామని చెప్పేసి ఒక ఆడామ చేయబట్టినావని చెప్పి నీ మీద కేసు పెట్టినారు. నువ్వు పోయింది ఎందుకు అక్కడికి? పైప్ బౌలు కొట్టారని చెప్పి పైపు రిపేర్ చెప్పి పోయినావు. చెప్పేసి నీ మీద కేసు పెట్టారు కదా. మన సర్పంచ్ ఆడామతో కేసు పెట్టించా, చేయబట్టినారు, చీరలాగినారని చెప్పేసి. మరి నువ్వే సమాజం చెప్తావు దానికి? అంటే ఇంత ఘోరమైన చిల్లర రాజకీయాలు చేయడంలో మీరు ముందుంటారు. అవన్నీ మానుకొని ఏదైనా కార్యకర్తలకు కానీ ఏదైనా చెప్పే విధానంగా చెప్పినప్పుడు కొంచెం మనం సెన్స్ పెట్టి మనం ఏం మారుతామో అర్థం చేసుకొని చేయవలసిందిగా కోరుతున్నాము.